మీరు కూర్చోండి. అలాగేనమ్మా. మస్తాన్ మేడం. టీ తీసుకురా. అలాగే మేడం. ముందు టీ తాగండి, ఆ తర్వాత అన్ని మాట్లాడుకుందాం. లేదమ్మా, నా గొంతులోకి పచ్చి మంచినీళ్ళు కూడా దిగటం లేదమ్మా. నాకు అంత కష్టం వచ్చింది. మీరు ఈ కేసు సాల్వ్ చేస్తేనే కానీ నేను ఈ టీ తాగనమ్మా. తప్పకుండా చేస్తాను. ముందు ఏం జరిగిందో చెప్పండి. ఏం చెప్పమంటారమ్మా, ఆడపిల్లని కనడమే పాపం అయిపోయింది. కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్న నా కూతుర్ని ఓ కామాంధుడు ఏడిపిస్తున్నాడమ్మా. ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి మానసికంగా చాలా హింసిస్తున్నాడమ్మా. అలాంటి మృగాన్ని వదలకూడదు. వాడి మీద కేసు పెట్టి వాడిని జీవితాంతం జైల్లో పెట్టి చెప్పుకూడు తినిపించాలమ్మా. మీరంత బాధగా చెప్తుంటే వాడు ఎంత దుర్మార్గుడో నాకు అర్థమైంది. ఇంతకీ వాడి పేరేంటి? బద్రి. ఆ ఈడియట్ అంత పని చేశాడా? నేను అనుకుంటూనే ఉన్నాను. అలాంటి వాడిని క్షమించకూడదు. అవునమ్మా, ఆ మృగం వాడేనమ్మా. పశువులదా కూతుర్ని. చూడండి, ఆడపిల్ల జీవితం అరిటాకు లాంటిది. ఏ చిన్న పొరపాటు జరిగినా అరిటాకు ఎలా పాడైపోతుందో ఆడపిల్ల జీవితం కూడా అలాగే పాడైపోతుంది. మీ అమ్మాయి జీవితం నాశనం అయిపోయిందని మీరు ఇలా ఏడుస్తూ ఉంటే నా గుండె రగిలిపోతోంది. కానీ ఏం చేస్తాం చెప్పండి? జరిగిందేదో జరిగిపోయింది. గుట్టు చప్పుడు కాకుండా మీరు ఈ ఊరొదిలి ఎక్కడికైనా వెళ్ళిపోండి. ఇప్పుడు కేసు అంటే వాడితో పాటు మీ అమ్మాయి పేరు కూడా బయటకొచ్చేస్తుంది. అందరూ మీ అమ్మాయిని ఎలా చూస్తారు? మీ ఇంటి పరువు ఏమైపోతుంది? అదేంటి మేడం అలా మాట్లాడుతున్నారు? మాకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయమంటున్నాను. మీరే ఇలా చెప్తే మేమేమైపోవాలమ్మా? కేసు పెడితే ముందు మీ అమ్మాయి పేరు బయటకొస్తుంది. అల్లరి పాలవుతుంది. అందరిలోనూ తలవంపులొస్తాయి. వాడేమో జైల్లో హాయిగా ఉంటాడు. బయట ప్రపంచం మాత్రం మీ అమ్మాయికి నరకం చూపిస్తుంది. ఆ బాధతో ఎలా బ్రతుకుతుంది? అందుకే చెప్తున్నాను, ఈ కేసుని వదిలేయండి. లేదమ్మా, మాకేమైనా సరే అలాంటి దుర్మార్గుడికి మాత్రం శిక్ష పడి తీరాలి. వాడి బతుకు కటకటాల పాలవ్వాలి. నా కూతుర్ని నాశనం చేయాలని చూసిన వాడు సర్వనాశనం అయిపోవాలి. అసలు నా చేతితో నేను వాడిని చంపేద్దాం అనుకున్నాను. కానీ ఏమి చేయలేని అసమర్థుడిని కాబట్టి కేసు పెట్టడానికి వచ్చానమ్మా. మీరు మాకు న్యాయం చేయాలమ్మా. వినవా? చెప్తే వినవా? నువ్వు అర్థం చేసుకోవా? అర్థం చేసుకోవా? అర్థం చేసుకోవా? నేను నీ గురించి చెప్తుంటే నువ్వేంటి పగ పగ అని రగిలిపోతున్నావు? అంటే నీ కూతురు పరువు పోయినా నీకు అక్కర్లేదా? నీ కుటుంబం మొత్తం ఆపదల పాలవుతుందని చెప్పినా నువ్వు తెలుసుకోవా? ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోవా? అమ్మా, అది సరే ధర్మారావు గారు, ఇప్పుడు చెప్పండి, మీరు మౌనంగా వెళ్ళిపోతారా? అంత తేల్చమంటారా? లేదమ్మా, వాడు అంతు తేల్చాల్సిందే. వాడి మీద కేసు పెట్టాల్సిందే. మీకు మామూలుగా చెప్తే అర్థం కాదు. సరే, మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. నాతో రండి. మస్తాన్ మేడం. నాతో రండి. అలాగే మేడం.
ధర్మారావు గారు కారెక్కండి. ఎక్కడికమ్మా? చెప్పావు కదా న్యాయం చేయమని. మరి బయటికి వెళ్దామంటే ఎందుకు భయపడుతున్నావు? వెహికల్లో కూర్చో. లేదమ్మా, నేనెక్కడికి రానమ్మా. చూడండి, కేసు పెట్టడానికి మీరు పోలీస్ స్టేషన్కి వచ్చారు. అక్కడున్న రికార్డు బుక్కులో రాసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. కానీ కేసును సాల్వ్ చేయాలంటే మేము చాలా చేయాలి. ఇక్కడిదాకా ధైర్యంగా వచ్చారు కదా, మరి మాతో రమ్మంటే ఎందుకు భయపడుతున్నారు? మస్తాన్, కారెక్కిచ్చు. ఎక్కండి సార్. ఎక్కడికి మేడం? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నీకిప్పటి వరకు చిన్న పిల్లాడికి చెప్పినట్టు చెప్పాను. నువ్వు వినలేదు. గట్టిగా అరచి చెప్పాను. నువ్వు అర్థం చేసుకోలేదు. అది కాదు మేడం, అక్కడ అన్యాయం జరిగింది నా కూతురుకి. అది అర్థం చేసుకున్నాను కాబట్టే తీసుకుని వెళ్తున్నాను. అయినా కేసు కేసు అని ఇందాకటి నుంచి అరుస్తున్నావు కదా. చూడండి, నాకు న్యాయం జరగకపోతే నేను ఎంతవరకైనా వెడతాను. నువ్వెందుకు భయపడుతున్నావు? కేసు పై వాళ్ళ దగ్గరికి వెళ్తుందనా? అంతవరకు వెళ్ళదు. నేనున్నాను కదా, పోనీ. అంటే నేను కేసు టేకప్ చేయకపోయినా, నేను న్యాయం చేయకపోతే నా మీద కూడా కంప్లైంట్ ఇవ్వడానికి నా పై అధికారుల దగ్గరికి వెళ్తానని బెదిరిస్తున్నావా? నేను అవేమీ అనడం లేదు మేడం. ఒకవేళ ఆ దుర్మార్గుణ్ణి తప్పించాలని ప్రయత్నం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోను. శభాష్ ధర్మారావు, నీ ధైర్యం నాకు నచ్చింది. నువ్వు చెప్పే విధానం ఇంకా బాగా నచ్చింది. సాధారణంగా నన్ను చూస్తే కొంతమంది భయపడతారు, ఇంకొంతమంది ఎందుకులే అని దూరంగా వెళ్ళిపోతారు. కానీ నేనేం చెయ్యాలో నాకు చెప్పావు. నా పని నేను చెయ్యకపోతే నువ్వేం చేస్తావో కూడా హెచ్చరించావు. ఈ ధైర్యం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఎప్పటికీ నీలో ఈ ధైర్యాన్ని ఇలాగే చూడాలి. మామా, బంగారు కమ్మలా? అవును, నీకోసమే కొన్నాను. ఇక్కడ గోపి కాంతారా అనే బోర్డు రాయిస్తాను. అంటే మన లాంచీ పేరు గోపి కాంతారానా మామా? నువ్వు నా సొంతం అవ్వకపోతే నేను చచ్చిపోతాను కాంతారా, చచ్చిపోతాను. అయ్యో ఊరుకో మామా, సరదాగా అన్నాను. గోపి, ఎక్కడో అడవుల్లో మన ప్రేమ చిగురించింది. అది ప్రకృతి అంత అందంగానే ఉంటుంది అని అనుకున్నాను. కానీ మన మధ్య ఒక అగాధం ఏర్పడుతుందని, కళ్ళ ఎదురుగా నువ్వున్నా నన్ను గుర్తుపట్టలేని స్థితికి వచ్చేస్తావని నా కలలో కూడా నేను ఊహించలేకపోయాను. అలా యాక్ట్ చేస్తూ నాకే తెలియకుండా నేను గోపి ప్రేమలో పడిపోయాను. నువ్వే ఎలాగైనా డాడీని ఒప్పించి త్వరగా నాకు గోపికి పెళ్లి చేయమని చెప్పవా? గోపి నావాడు. అలాంటి నా గోపిని సృజన ఎలా ప్రేమిస్తుంది? ఇప్పటికే తన మనసులో ముద్రపడి ఉన్న నన్ను కాదు అని గోపి సృజనని ఎలా ప్రేమిస్తాడు? ముందు గోపికి తన మనసులో ఉన్నది నేనే అని తెలియాలి అంటే తనకి గతం గుర్తుకు రావాలి.
ఏంటి మేడం, నన్ను ఎందుకు ఇలాంటి ప్రదేశానికి తీసుకొచ్చారు మేడం? ఏంటి ధర్మారావు ఇలాంటి ప్లేస్ అంటున్నావు? అంటే ఈ ప్లేస్తో నీకు ముందే పరిచయం ఉందా? ఇలాంటి ప్లేస్కి మీరు ఎందుకు తీసుకొస్తారో బాగా అర్థమైంది మేడం. మీరు ఎన్కౌంటర్ చేయడానికి ఇలాంటి ప్లేసులకు తీసుకొస్తారు మేడం. చూడు ధర్మారావు, నీ పేరులో ధర్మం ఉంది కానీ నేను ఎంతలా చెప్తున్నా నువ్వు వినడం లేదు. పైగా నన్నే బెదిరిస్తున్నావా? నాకు కోపం వస్తే ఎలా ఉంటుందో నీకు కూడా తెలియాలి కదా. నేను చెప్పే మాట వినకపోతే ఏం జరుగుతుందో నువ్వు కూడా చూడాలి కదా. అందుకే తీసుకొచ్చాను. మీకు దండం పెడతాను మేడం, తప్పైపోయింది. మిమ్మల్ని ఎదిరించి మాట్లాడడం తప్పు అని ఇప్పుడు నాకు తెలిసింది. నన్ను వదిలేయండి మేడం. లేదురా, నేను ఎవరికైనా ఒక్క ఛాన్స్ ఇస్తాను. ముందు కాళ్లకు దండం పెడతాను, తర్వాత గౌరవంగా చూసుకుంటాను, ఆ తర్వాత వినయంగా చెప్తాను. అప్పుడే వినయాలి. నేనెందుకు ఇదంతా మాట్లాడుతున్నానో అర్థం చేసుకోవలసిన వాళ్ళు అర్థం చేసుకోవాలి. చెప్పాను కదా మేడం, ఆ క్షణం మీ మాట నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మాత్రం నాకు అర్థమైంది. దయచేసి వదిలేయండి, మీకు పుణ్యం ఉంటుంది మేడం. ఏంట్రా పుణ్యం పాపమని ఏదో చెప్తున్నావ్? ఇక్కడ కథలు వినడానికి రాలేదు, నీ కథ ముగించడానికి తీసుకొచ్చాను. నేనిలా చేస్తున్నానని బయటి ప్రపంచానికి తెలియదు, నా పై అధికారులకు కూడా తెలియదు. పోలీస్ వ్యవస్థ చాలా గొప్పదిరా. అందులో చాలా గొప్ప గొప్ప వాళ్ళున్నారు. ఎక్కడో నాలాంటి కంత్రి వాళ్ళు ఒకరిద్దరు కూడా ఉన్నారు. మాలాంటి వాళ్ళ జోలికొస్తే పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఇంకా నీ టైం అయిపోయిందిరా. వద్దు మేడం, నన్ను చెప్పొద్దు మేడం. ప్రాణం మీదకొచ్చేసరికి నీకు భయం పెరిగిందిరా. కానీ నీ ఆధార్ కార్డ్ రద్దయిపోవాలని నేను నిర్ణయం తీసేసుకున్నాను. హా, అయినా సరే నీకు ఆఖరి ఛాన్స్ ఇస్తాను. నేను 3 లెక్క పెట్టేలోగా నువ్వు పారిపో, బ్రతికిపోతావు. లేదంటే ఈ తుపాకీకి బలైపోతావు, బలైపోతావు, బలైపోతావు. కానిస్టేబుల్. అలాగే మేడం. చాలా థ్యాంక్స్ మేడం. కొంచెం నెమ్మదిగా లెక్క పెట్టండి మేడం. పా. One, 2, 3,
ఫ్రీ ఫ్రీ అమ్మా అమ్మా తప్పైపోయిందమ్మా. మీ మాట వినకపోవడం నా తప్పేనమ్మా. ఈ కేసు నేను పెట్టడం లేదమ్మా. నా కూతురికి నా అవసరం చాలా ఉందమ్మా. నేను తనకి అండగా ఉండాలి. నన్ను కనికరించండి అమ్మా. ఒక ప్రాణం పోతే తప్ప నేనేంటో నీకు అర్థం కాలేదు కదా. అయినా ఎన్ని మాటలు చెప్పావు. స్టేషన్లో నా మాట వినను అన్నావు. కార్లో నేను వినిపించుకోకపోతే ప్రమాదం అన్నావు. అనవసరంగా నాలాంటి వాళ్ళని బెదిరిస్తే ఇదిగో లెక్కల్లో లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియకుండా మిస్సింగ్ కేసుల్లో మిగిలిపోతారు. ఈ మట్టిలో కలిసిపోతారు. చెప్పాను కదమ్మా, ఈ ఒక్క తప్పు కాయండమ్మా. నేను ఇంకెక్కడా కేసు పెట్టను. దయచేసి నన్ను వదిలేయండి అమ్మా. మస్తాన్, మేడం కార్లో ఫ్లాస్క్ ఉందా? ఉంది మేడం. టీ? అందులో టీ కూడా చాలా వేడిగా ఉంది మేడం. అది కప్పులో పోసివ్వు, నేను తాగాలి. సరే మేడం. వాడు కప్పులో టీ పోసేలోగా నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. లేదు అంటే నా మూడ్ మారిపోతుంది. ఆ క్రిమినల్ గురించి అంతలా ఆలోచిస్తున్నారు. వాడు మీకేమైనా బంధువా? అవునరా, వాడు నా తమ్ముడు. వాడి జోలికి ఎవ్వరొచ్చినా ఆ ప్రాణం నేను తీసేస్తాను. అర్థమైందా? అర్థమైందమ్మా. ఇంకెప్పుడు మీ తమ్ముడు జోలికి రానమ్మా. నేను కేసు పెట్టను. ఈ విషయం ఎవరికీ చెప్పనమ్మా. అమ్మో, తీసుకోండి మేడం. జనాల్లో ఈ భయం ఉన్నంత వరకు మనం ఏం చేసినా చెల్లుతుంది. నా తమ్ముడు జోలికొస్తాడా ఈడియట్. రేయ్, నటించింది చాలు, ఇకలే. మేడం, మీ తమ్ముడి మీద కేసు వచ్చిన ప్రతిసారి ఇలా ఎన్కౌంటర్లో నేను చావలేక చేస్తున్నాను మేడం. రేయ్, నా తమ్ముణ్ణి కాపాడుకోవడానికి నిన్నిలా డమ్మీగా షూట్ చేస్తున్నాను. అలా బుల్లెట్ పేలిన ప్రతిసారి నీ పాకెట్ కూడా నిండుతుంది కదా. సాయంత్రం వచ్చి డబ్బులు తీసుకెళ్ళు. సరే మేడం. ఈ టీ నువ్వే తాగు. గోపి నాకు దూరం అవుతాడేమోనని భయంగా ఉంది. ఇప్పటికిప్పుడు గోపికి గతం ఎలా గుర్తుకొస్తుంది.